నా పేరు ఆనంద్ కుమార్ అండి. ఇప్పుడు నేను మన సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కలిసి కబడ్డీ ఆడితే ఎలా ఉంటుందనేది మీకు ఇప్పుడు ఒక కాన్సెప్ట్గా చేసి చూపిస్తాను. ఇందులో మన ఎల్బి శ్రీరామ్ గారు ఎంపైర్గా ఉంటారండి. ఇందులోకి అక్కడికి నాగేశ్వరరావు గారు వస్తారు. నాగేశ్వరరావు గారితో ఎల్బి శ్రీరామ్ గారు ఇలా అంటారు, ఇదిగో నాగేశ్వరరావు గారు మీరన్న ఆట మొదలెట్టండి అనగానే, ఏమిటి మీరు మాట్లాడేది? కబడ్డీ ఆట గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావా? కబడ్డీ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ముసలివాడినైనా నాలో శక్తి ఉంది. నేను కబడ్డీ బాగా ఆడగలను. కబడ్డీ 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 నాగార్జున, నాకు చాలా అలసటగా ఉంది. నీవు వెళ్ళి ఒక క్వార్టర్ తీసుకుని ఏమట్టో చెప్పు. నాన్నగారు మీరు మాట్లాడుతుండేది కడపడితో పెట్టుకుంటే క్వార్టర్లేం కర్మ, హాఫ్లు ఫుల్ బాటిల్ అయితే తెస్తాడు. ఏమప్ప ఆ అప్పకి ఫుల్ బాటిల్ ఏం మాట్లాడుతుండేవాడా అని చెప్పి అలా అనగానే ఫుల్ బాటిల్ తీసుకొచ్చి నాగేశ్వరరావు గారికి ఇస్తారండి. నాగేశ్వరరావు గారు గడగడ తాగేసి రాధా అతని ప్రేమికురాలతో ఇలా మాట్లాడతాడని, రాధా ఈ వయసులో కబడ్డీ ఆడటం బట్టే చాలా కష్టంగా ఉంది. అయినా సరే నీకు మనసిచ్చారని అంతకు ముందే వాటిచ్చారు కాబట్టి ఈ కబడ్డీ ఆటలో కప్పు నీకు తీసుకొస్తారని నా మనసు, నా మాట, నా తనువు అడ్డి నీకే సొత్తు. నా కప్పు కూడా నీకే సొత్తు. ఏమత్తు కబడ్డీ 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 ముల్లపంది ఏమిటి? నేను కబడ్డీ ఆడుతుంటే కబడ్డీ సస్సు లేకుండా అడ్డుగా వస్తున్నావు, ఏమైంది అని చెప్పి ఇలా బాబు మోహన్ని బెదిరించగా అతను బాబు మోహన్ ఉండేసి ఇలా నాగేశ్వరరావు గారితో మాట్లాడతారండి. అన్నా అన్నా బుచ్చకన్నా అన్నా, నేను ఆ వీధులు ఆడుకుంటుంటే ఆడెవడో నా బొచ్చలాకి వెళ్ళిపోయాడన్నా. అన్నా అన్నా బుచ్చకన్నా అన్నా, నేను ఆ వీధిలో మొన్న అడుక్కుంటుంటే వాడెవడో నా బొచ్చి తీసుకెళ్ళిపోయాడన్నా. అన్నా అన్నా నువ్వు ఆ కప్పు గెలిస్తే దాంట్లో నేను అడుక్కుంటానన్నా. అన్నా కప్పు తొందరగా గెలిచి నాకు అన్నా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నా రాధ కోసం నేను ఎంతో కష్టపడి కప్పు గెలుద్దామనుకుంటా. ఆ కప్పుని నువ్వు బొచ్చలు అడుక్కుంటానంటారా? రాస్కెల్ అని చెప్పి ఇలా కొట్టేస్తాడండి. కొట్టంగానే ఆ పక్కనకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే మోహన్ బాబు ట్రూపు బ్యాచ్ కబడ్డీ ఆట గురించి డిస్కషన్ చేసుకుంటారు, ఏం రాదు అని. అప్పుడు బాలకృష్ణ గారు అందుకొని ఇలా మాట్లాడతారండి, ఆట గురించి ఏమీ తెలియకుండా ఎందుకు వచ్చారురా? మీ ఊరిలో నీ ఆటలో 100 రూల్స్ ఉండవచ్చు, కానీ నా కాంపౌండ్లో ఒకటే రూలు, నా మాటే వినాలి, నేను చెప్పిన ఆట ఆడాలి. కాదని ఆట రూల్స్ మారిస్తే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఏవిట్రో ఆట గురించి నాకే నేర్పిస్తున్నావు, పింజరు ఎదువు. నేను ఓడింది ఏటో, పడింది పోటో, కబడ్డీ 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 అని చెప్పి ఇలా బాలకృష్ణ గారి మీదకి రెచ్చిపోవడం జరుగుతుంది. రెచ్చిపోగానే బాలకృష్ణ గారికి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఆడు ఒకవైపే ఆడు, రెండో వైపు ఆడాలనుకోకు, కప్పు కోల్పోతావు అని చెప్పి ఇలా గట్టిగా అరుస్తాడండి. అరవంగానే అతను దడుచుకుంటాడండి. ఆ తర్వాత మన ప్రకాష్ రాజ్ గారు అటు నుంచి వచ్చి ఇలా మాట్లాడతారండి, రాయ్ ఆగండి, ఎప్పుడు చూసినా గొడవ పడతారే సార్. నేను కబడ్డీ మా ఊళ్ళో బాగా ఆడాను సార్, నాకు బాగా కప్పులు కూడా వచ్చినాయి. ఏ రోజు ఈ ఆటలో కప్పు తీసుకెళ్లకుండా నేను బయటకు వెళ్ళను సార్. నేను ఆడతానండి కబడ్డీ కబడ్డీ. రాయ్ ఏంట్రో అప్పుడే పట్టేసుకుంటారేంటి? ఆడి అంటారు, ఇప్పుడే కదా దిగాను, అప్పుడే పట్టుకుంటే నేనేం ఆడాలి? కాగు కబడ్డీ కబడ్డీ. రే ఒక్కడంతా అవటమంటారు రే, కప్పు తీసుకెళ్ళిపోతే మా ఆవిడ ఊరుకుతురా రే, అవటమండి కబడ్డీ 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 కబడ్డీ. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇలా మాట్లాడుతుండగా మరి సాయి కుమార్ గారు సీన్లోకి దిగేసి ఇలా మాట్లాడతారండి, రాయ్
సత్య ధర్మ ఆ రోజు నువ్వేమన్నావురా? కబడ్డీ ఆట గురించి వీడికి ఏం తెలియదు, వీడిని తోసేయండి అన్నావా? నాకు గుర్తుంది, రిలాక్స్ రే. అగ్ని ఈరోజు నేను కబడ్డీ బాగా నేర్చుకుని వచ్చాను రా, నాతో దమ్ముంటే కబడ్డీ ఆడరా. రిలాక్స్ రే. అమ్మా నీ పేరు నిలబెడతానమ్మా, నువ్వు అక్కడి నుంచి చూస్తుండు. రిలాక్స్ రే. కబడ్డీ 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 అగ్ని కబడ్డీ రే. రిలాక్స్. టెన్షన్ అమ్మా టెన్షన్. అమ్మా ఒక కప్పు నీళ్ళు అమ్మా, నాకు దాహంగా ఉంది. రా నువ్వు ఆగు, నువ్వు అయిపోయావురా. కబడ్డీ 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 అని చెప్పి ఇలా కబడ్డీ ఆడుతుంటారండి. ఇంకా ఎల్వి శ్రీరామ్ గారు ఇదంతా చూసి వీళ్ళు ఎవరు ఆడేదట్లేరని చెప్పేసి తనే రంగంలో దిగేసి కబడ్డీ ఆడదామనేసి అనుకుంటాడండి. అనుకొని తన ఆపోజిట్ టీంకి కబడ్డీ ఆడడానికి వెళ్తాడు. ముందుకు ఎల్వి శ్రీరామ్ ఇంతకు నుంచి చూస్తున్నాను, మీరందరూ సరిగ్గా కబడ్డీ ఆడతలేరు, ఇదిగో నేను అర్థం చూడు. కబడ్డీ 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 అవుట్ అవ్వకుండా లైన్ దాటి వెళ్ళిపోతావేంటి, ఆగు ఇట్రా. కబడ్డీ 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 అని చెప్పి ఇలా ఆడుతుంటారు. అంతలోకి చిరంజీవి గారు వచ్చి, ఏమిటి అల్పేసిరామా, కబడ్డీ నువ్వే ఆడుతున్నావా? నేను వస్తాను కదా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. కబడ్డీ ఆట అంటే ఈ స్టేట్లో ఏ జిల్లాకైనా వస్తాయి, మండలానికైనా వస్తాయి, గ్రామానికైనా వస్తా, ఏ డిస్టిక్ అయినా వచ్చి ఏ గడప తొక్కమన్నా తొక్కి అక్కడ కూడా కబడ్డీ ఆడుతున్నా. ఏమనుకుంటున్నారు? కబడ్డీ కబడ్డీ కబడ్డీ. నాన్న చరణ్, అలా కప్పు దొంగిలించగలకూడదు నాన్న, నాలాగా స్టైల్గా ఆటోలో గెలుచుకెళ్ళాలి కానీ అలా కొట్టేసుకెళ్ళకూడదు అని నా కొడుక్కి నా బుద్ధిలో వచ్చినట్టున్నాయి. చరణ్ ఆగు చరణ్, నేను కూడా వస్తున్నా అని చెప్పి ఇలా వెళ్ళిపోతారండి. ఎల్వి శ్రీరామ్ గారు రిఫరీ కాబట్టి అతని దగ్గరికి వెళ్ళేసి బాలకృష్ణ గారు ఇలా అడుగుతారు, ఏమిట్రా ఎల్వి శ్రీరామ్, కప్పు వాడెవడో కొట్టేసుకెళ్తుంటే అలా చూస్తున్నావే, కప్పు ఏది? నేను గేము ఎంత బాగా ఆడతారో నీకు తెలుసారా? చెప్పు, కప్పు నాకు కావాలి అని చెప్పి ఇలా గట్టిగా అడగగానే ఎల్వి శ్రీరామ్ గారు భయపడిపోయి, యామయ్యా అలా నన్ను భయపెడితే అమ్మతే, వాళ్ళు కూడా మీలాగా సిటీలో పెద్ద ఆటకాలు, ఏం చేయమంటావు అని అడగగానే బాలకృష్ణ గారికి కోపం వస్తుంది. ఇలా తీసుకుని, పెద్ద ఆటకాళ్ళ మాలాగా ఆటల చరిత్ర గురించి చెప్పొద్దు ఎల్వి శ్రీరామ్ గారు. ఆట అంటే బాది, ఆట ఆడాలంట దాన్ని తిరిగి రాయాలంట బేబే. 9 మంది ప్లేయర్లు డీజాగా ఓడిపోయి మీ దగ్గరకు వస్తే నో జడ్జిమెంట్. అదే 9 మంది ప్లేయర్లు నెక్స్ట్ గేమ్లోకి రిజెక్ట్ చేశారని అయ్యా, అదే 9 మంది ప్లేయర్లు నెక్స్ట్ గేమ్లో రిజెక్ట్ చేస్తే అయ్యా ఇది పరిస్థితి మీ దగ్గరకు అడుక్కుంటే ఓ జడ్జిమెంట్. అప్పుడు లేవుడి జడ్జిమెంటు, ఇప్పుడు లేస్తుందే. ఇవన్నీ కాదు ఎల్వి శ్రీరామ్ గారు, డైరెక్ట్గా వెళ్ళి కప్పు వాళ్ళ ఇంటికాడ నేను పికప్ చేసుకుంటాను, నువ్వు సర్టిఫికేట్లు మా పేరున రాసి, అది కూడా నో జడ్జిమెంట్ అని చెప్పి ఇలా బెదిరించగానే సర్టిఫికేట్లు రాసి ఇచ్చేస్తారండి. దీంతో ఈ కబడ్డీ కాన్సెప్ట్ ఎండ్ అవుతుంది. Ha ha ha.